హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వ్యవసాయంలో మెజారిటీ వాటా కౌలు రైతులదే. అయితే ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు, ప్రోత్సాహం అందని పరిస్థితి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొలం యజమానులకు వెళ్తుంది. అలాగే పాస్ పుస్తకాల సాయంతో భూమి యజమానులే బ్యాంకుల్లోనూ రుణాలు పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పంటను పండించే కౌలు రైతులు ఎటు తోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వారి కోరల్లో చిక్కుకుపోతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త అందించింది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మరో రిలీఫ్ ఇచ్చింది. సీసీఆర్ కార్డులు లేకపోయినా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు లోన్లు వంటి పథకాలు పొందేందుకు కౌలు రైతులకు ఈ సాగు అర్హత కార్డులు తప్పనిసరి. అయితే ఈ కార్డులు రావాలంటే భూమి యజమాని సహకారం కౌలు రైతులకు కావాల్సి ఉంటుంది. కార్డుల జారీకి కావాల్సిన పత్రాలను భూమి యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు లభించే పరిస్థితి. భూమి యజమానులు సహకరించకపోవడంతో చాలా మంది కౌలు రైతులు సీసీఆర్ కార్డులు పొందలేకపోతున్నారు. ఇక దీంతో ప్రభుత్వం అందించే సాయం పొందలేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. సీసీఆర్ కార్డులతో అవసరం లేకుండానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్లో 9,400 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.